ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరున్న కారణంగా ఏ సమ్మిట్ కు దూరం పెట్టి ఉండవచ్చు, కానీ చాలా మంది భారతీయుల పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాయని వార్త వచ్చాయి కదా సార్. ముఖ్యంగా అనిల్ అంబానీ పేరుంది, అలాగే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరుంది అని చెప్పి, మోదీ పేరు కూడా ఉందని చెప్పి రాహుల్ గాంధీ విమర్శలు చేసిన పరిస్థితి. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇండియన్ కనెక్షన్ గురించి ఎందుకు విచారణ జరగడం లేదు సార్? అంటే మీరు రాహుల్ గాంధీ విమర్శ చేయడం కాదు, మోడీ పేరు కూడా ఉన్నమాట నిజం. రాహుల్ గాంధీ విమర్శ చేశాడు, మోడీ పేరు లేదు అని అనుకోకూడదు. కానీ పేరున్న సందర్భం వేరు. మోడీ పేరు ఎక్కడ అనైతిక పరమైన ప్రవర్తనకు సంబంధించిన పేరు కాదు. ఇప్పుడు ఇది అమెరికా ప్రభుత్వం కూడా ప్రకటించింది, పేర్లు ఉన్నంత మాత్రాన ఎప్స్టీన్ నేర ప్రవృత్తిలో వీరు భాగస్వాములని మనము అనుకోకూడదు అని. అందువల్ల ఆ రోజుల్లో కూడా రాహుల్ గాంధీ విమర్శ చేసినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను. సో ఈవెన్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం మోడీ ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరుండడం వల్లనే భయపడి చేసుకున్నాడంటే కూడా నేను ఖండించాను రాహుల్ గాంధీ అంటే. ఎందుకంటే నరేంద్ర మోడీ వ్యక్తిగత ప్రవర్తన ఉంది, ఇంతవరకు ఎక్కడా వివాదాలు లేవు, విమర్శలు లేవు. సో ఈ పర్సనల్ క్యారెక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్క్వశ్చనబుల్. ఇప్పటి వరకు మనకున్న ఏ ఆధారము లేదు. లేనప్పుడు వాడేవాడు పనికిమాలిన క్రిమినల్ అఫెండర్, సెక్స్ క్రిమినల్, వాడి ఈమెయిల్స్ లో సందర్భానికి లింక్ లేకుండా పేరు ప్రస్తావనకు వస్తే దాన్ని మనం పట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ వ్యక్తిత్వాన్ని అనుమానించడం న్యాయం కాదు. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్కి వెళ్తున్న సమయంలో ఎప్స్టీన్ తన ఫ్రెండ్స్తో ఉన్న కమ్యూనికేషన్లో అమెరికా ఒత్తిడి మేరకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్కి వెళ్తున్నాడని చెప్పాడు. దట్స్ ఎ పొలిటికల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్. అది రైటా రాంగా ఎవరికైనా అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ కాంటెక్స్ట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పేరు తీసాడు గనక మనం ఏం చెప్పడు, ఇద్దరు క్రిమినల్ జైల్లో ఉంటారు. మన ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ అని మాట్లాడుకుంటారు. అంటే మోడీ ఆ క్రిమినల్తో సంబంధాలు ఉన్నట్టు కాదు కదా. సో అందువల్ల మోడీ పేరును డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక అయితే అదే సమయంలో అనిల్ అంబానీ, హర్దీప్ పూరి, ఇది చాలా కీలకం. దీనిపైన విచారణకు కానీ చర్చకు కానీ భారత ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఆందోళనకరం. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ ప్రకటించింది, మేము ఎప్స్టీన్కి సంబంధించిన అన్ని అంశాలపైన విచారణకు సిద్ధం, విక్టిమ్స్ ఎవరైనా ఉంటే బహిరంగంగా రండి అని పిలిపించారు. వెన్ ఫ్రెంచ్ గవర్నమెంట్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్, వై నాట్ ఇండియన్ గవర్నమెంట్? ఇప్పుడు ఇది ఎందుకంటే బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇది. కేవలం ఒక సెక్స్ క్రైమే కాదు, అంటే అమ్మాయిలను ఉపయోగించుకొని, మైనర్లను ఉపయోగించుకొని పొలిటికల్ కార్పొరేట్ లింక్స్ ఏర్పాటు చేసుకోవడం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, పెద్ద మాఫియా ఇది. అందువల్ల ఈ మాఫియాకు ఉన్న ఇండియన్ కనెక్షన్ విచారణకు ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది? అది కూడా పార్లమెంట్లో చర్చకు కూడా బెంతం చెప్పింది. ఇప్పుడు హర్దీప్ పూరి ఉంది. హర్దీప్ పూరి 62 సార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎప్స్టీన్ ఫైల్స్ లో 62 ప్లేసెస్ లో హర్దీప్ పూరి పేరుంది. 14 టైమ్స్ కలిశాడు హర్దీప్ పూరి. మరి ఎందుకు కలిశాడు? ఆయనప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కనుక కలిశాడు అనేది వాదన. అది ఇంకా అభ్యంతరకరం కదా. ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు కలిశాడు అంటే, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక డిప్లొమాటు ఎప్స్టీన్ లాంటి వెధవని ఎందుకు కలిశాడు? మాకు తెలియదు, ఆయన మీద ఈ కేసులు ఉన్నాయనేది ఒక వాదన. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 2014 తర్వాత కూడా హర్దీప్ పూరి ఎప్స్టీన్ కలిశాడు. 2014లో మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. ఎప్స్టీన్ పైన ఫస్ట్ కేసు ఫ్లోరిడాలో 2005లో ఒక మదర్ ఎప్స్టీన్ పైన ఫస్ట్ కేసు వేశారు, ఆ 14-year డాక్టర్ను అబ్యూజ్ చేశాడు అని. 2008 వరకు బోలెడు కేసులు పడ్డాయి. బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ప్రభుత్వం నాన్ ప్రాసిక్యూషన్ డీల్ ఎప్స్టీన్తో కుదుర్చుకుంది. ఎప్స్టీన్ చిన్న క్రైమ్స్ అంగీకరించి 13 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే మనకు ఆశ్చర్యం ఎత్తుంది, జైలు శిక్ష విధిస్తూ, అంటే లెస్సర్ క్రైమ్స్కు, అండ్ ఆ లెస్సర్ క్రైమ్స్ ఒప్పుకున్నందుకు సీరియస్ క్రైమ్స్ పైన కేసులు కొట్టేశారు, పక్క పెట్టారు. ఆ లెస్సర్ క్రైమ్స్ ఒప్పుకున్నందుకు 13 నెలల జైలు శిక్ష విధించి రోజు ఉదయం తన ఆఫీస్కి వచ్చి నైట్ వరకు వెళ్ళి జైల్లో పట్టుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ ప్రివిలేజ్ ప్రపంచంలో ఏ ఖైదీకి ఇచ్చి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో జైల్లో ఉంటాడు, కానీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ నైట్ వరకు వచ్చి మళ్ళీ జైల్లో ఉంటాడు. అంటే జైలు ఇది లైక్ లాడ్జ్ అంతే.
సో ఈ ప్రెసిడెంట్ బుష్ ఎప్స్టీన్ కి ఇచ్చిన ఒక యునీక్ అండ్ స్పెషల్ ప్రివిలేజ్. ఏ నేరస్తునికి ప్రపంచంలో ఇలాంటి ప్రివిలేజ్ ఇచ్చుండరు. ఆయన పొలిటికల్ కనెక్షన్ ఏ స్థాయిలో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో అలాంటి 2014 కు ముందు ఇంత చరిత్ర ఉన్న ఎప్స్టీన్ తో నాకు తెలియదు అని హర్దీప్ పూరి అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? తర్వాత ఆయన కమ్యూనికేషన్, ఇంకా ఇది చాలా చాలా కీలకమైంది. అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్? మీరు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్స్టీన్ తో మీకు ఇవాళ హిందూలో వచ్చిన ఆర్టికల్లో ఆ ఇంట్రాక్షన్ కూడా, అంటే హర్దీప్ పూరికి మీకు ఎప్స్టీన్ కు మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు కూడా ఇచ్చారు, కోట్ చేశారు. ఏమంటాడు? హాయ్ జెఫ్, డియర్ జెఫ్ అని. అంటే ఎంత క్లోజ్ ఉంటే జెఫ్రీ ఎప్స్టీన్, డియర్ జెఫ్, సో నీవు గివ్ మీ ఎ షౌట్ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఎగ్జాటిక్ ఐలాండ్. ఎగ్జాటిక్ ఐలాండ్ ఏంటి? ఒక ఐలాండ్ లో వాడు ఈ సెక్స్ క్రైమ్స్ అన్ని జరిపేవాడు. ఆ ఐలాండ్ కు వాడికి ఉన్న స్పెషల్ జెట్ లో పట్టుకపోయేవాడు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ అందరిని అట్లనే పట్టుకపోయాడు ఐలాండ్ కు. ఆ ఐలాండ్ లో మొత్తం అమ్మాయిలను, మైనర్లు అందరినీ ఉంచి వారితో సెక్స్ కార్యక్రమాలు నడిపేవాడు ఎప్స్టీన్. దాన్ని హర్దీప్ పూరి ఎగ్జాటిక్ ఐలాండ్ అంటాడు. అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి దీవి అని. సో ఎలా అంటాడు? సంథింగ్ షుడ్ బి ఫిషీ హియర్ కదా. సో వాడు ఐలాండ్ అప్పటికే కాంట్రవర్సీ. సో ఎగ్జాటిక్ ఐలాండ్, గివ్ మీ ఎ షౌట్, అంటే నీ ఎగ్జాటిక్ దీవి నుంచి వచ్చాక నాకు ఒక్కసారి గివ్ మీ ఎ షౌట్ అంటే నాకు చెప్పు అని, నేను వచ్చి కలుస్తాను నిన్ను అని. ఇంకోటి ఏమంటాడంటే ఇంకా విచిత్రం, హ్యావ్ ఫన్, నాట్ దట్ యూ నీడ్ ఎనీవన్స్ ఎంకరేజ్మెంట్ ఫర్ దాట్. చూడండి కమ్యూనికేషన్, నువ్వు ఎంజాయ్ చేయి, అయినా నీకెందుకు ఎంజాయ్మెంట్, ఎంకరేజ్మెంట్ అని. అంటే ఏంటిది? అది ఇప్పుడు తెలుసని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో నువ్వు హ్యావ్ ఫన్, అయినా నీకెందుకు ఎంకరేజ్మెంట్లే అంటాడు. నీకు ఇంకోటి ఎంకరేజ్మెంట్ అవసరమా అని, అంటే నువ్వు ఎప్పుడు ఫన్లోనే ఉంటావని. సో ఈ కమ్యూనికేషన్ మనం జాగ్రత్తగా చదివితే క్లియర్గా దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ హర్దీప్ పూరి నోస్ ఎప్స్టీన్ వ్యవహారం. తెలిసి కూడా మరి 14 సార్లు ఎందుకు కలిశాడు, 62 ఈమెయిల్స్ ఎందుకు ఉన్నాయి, తర్వాత ఎందుకు కలిశాడు అంటే హర్దీప్ పూరి ఆన్సర్, నేను ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధిగా కలిశానంట. మరి ఎప్స్టీన్ కు పీస్ కి సంబంధం, ఎవరికి పీసు, ఎందుకు పీస్, శాంతి. సో అయినా హర్దీప్ పూరి ఏదో తప్పు చేశాడు, నేరం చేశాడు అని నేనేం అనడం లేదు. బట్ ఈజ్ దిస్ నాట్ సఫిషియంట్ టు ఇన్వెస్టిగేట్? అంతే. హర్దీప్ పూరి ఏదో క్రిమినల్ అని, హర్దీప్ పూరి సెక్స్ క్రైమ్స్ లో పాల్గొన్నాడని నా అభిప్రాయం కాదు. అది హౌ కెన్ వి మేక్ సచ్ వైల్డ్ అలిగేషన్స్ చేయలేము. కానీ ఇంత క్లియర్ గా ఎప్స్టీన్ తో ఇంటిమసీ, సో హ్యావ్ ఫన్, నాట్ దట్ యూ నీడ్ ఎనీబడీస్ ఎంకరేజ్మెంట్ ఫర్ దాట్, కమింగ్ ఫ్రమ్ ఎగ్జాటిక్ ఐలాండ్, ఇంకా చాలా ఉన్నాయి. ఏ ఉమెన్ ఎంపీ ఫీలింగ్ జెలస్, ఇట్లాంటివన్నీ ఉంది. వెరీ ఇంటిమేట్ కమ్యూనికేషన్. ఏదో ఒక ప్రతినిధిగా ఒక అఫీషియల్ బిజినెస్ మీటింగ్ లో కలిసినట్టు లేదు అవి. ఆ కమ్యూనికేషన్ చూస్తే హర్దీప్ పూరి ఎప్స్టీన్ మధ్య వెరీ వెరీ ఇంటిమేట్ కన్వర్జేషన్ నడిచింది. 62 ప్లేసెస్ లో హర్దీప్ పూరి పేరుంది. 14 టైమ్స్ కలిశాడు, ఒక్కసారి 2 సార్లు కాదు. అందువల్ల మరి దీనిపైన ఎందుకు విచారణ చేయకూడదు? దీనికి విచారణకు ఎందుకు ప్రభుత్వం అంగీకరించదు? ఎందుకు పార్లమెంట్ లో చర్చకు కూడా అంగీకరించడం లేదు? అంటే మరి ఎవరిని డిఫెండ్ చేయడానికి, ఎవరిని కాపాడటానికి? తర్వాత మీకు అనిల్ అంబానీ పేరు కూడా వచ్చింది. అనిల్ అంబానీ ఎప్స్టీన్ల మధ్య కమ్యూనికేషన్లు అయితే మహిళల పైన సెక్షువల్ కామెంట్స్ చేసుకుంటూ కూడా మాట్లాడుకున్నారని కూడా వచ్చింది ఈమెయిల్స్. అనిల్ అంబానీ చరిత్ర తెలుసు మనకు, బాలీవుడ్ స్టార్లతో అనిల్ అంబానీ ఈ రకమైన అశ్లీలమైన చర్చలు జరుపుకున్నాడు అని కూడా విమర్శలు వచ్చాయి అనిల్ అంబానీ పైన. అనిల్ అంబానీకి మోడీ ప్రభుత్వానికి ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనం ఏంటి అంటే, రాఫెల్ డీల్లో అప్పటి వరకు ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పక్కకు పెట్టి కాగితం మీద ఉన్న కంపెనీ అయిన అనిల్ అంబానీ కంపెనీతో రాఫెల్లో పార్ట్నర్ గా మోడీ ప్రభుత్వం చేర్చింది. అందువల్ల మోడీ ప్రభుత్వానికి అనిల్ అంబానీకి ఉన్న వెరీ క్లోజ్ ఇంటిమసీకి ఉదాహరణ. అనిల్ అంబానీ ఎప్స్టీన్ ఫైల్లో లీడర్షిప్ అంటే నాయకత్వాన్ని కోట్ చేస్తూ మోడీ అని అనలేదు, ప్రభుత్వంలో లీడర్షిప్ అన్నాడు. మా లీడర్షిప్ వాంట్స్ మీ టు హెల్ప్, లెట్ సీక్ యువర్ హెల్ప్, నీ సహాయాన్ని కోరుతున్నాం పలానా యుఎస్ పొలిటికల్ పెద్దవాళ్ళని కలవటానికి, ఇంక్లూడింగ్ డొనాల్డ్ కలవటానికి కూడా నీ సహాయం కోరుమన్నారు అని చెప్పాడు.
సో ఇది అనిల్ అంబానీ ఎప్స్టీన్కి ఇచ్చిన ఈమెయిల్లో చెప్పాడు. లీడర్షిప్ నిన్ను కాంటాక్ట్ చేయమన్నది అని. మరి ఆ మాట అనిల్ అంబానీ క్లెయిమ్ చేస్తున్నాడు. లీడర్షిప్ తనను ఎప్స్టీన్తో కాంటాక్ట్ చేసి డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే ఇతర టాప్ పొలిటికల్ అఫీషియల్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడానికి భారత ప్రధానమంత్రికి మీరు సర్వీసెస్ ఇవ్వమని అని. సో విచ్ ఇస్ ఎ సీరియస్ థింగ్. గవర్నమెంట్ ఇంతవరకు దాన్ని ఖండించలేదు. అనిల్ అంబానీతో భారత ప్రభుత్వ నాయకత్వం ఎవరు కూడా ఆ పని చేయమని చెప్పలేదు. ఇట్ ఈజ్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్, అది మాకు సంబంధం లేదని ఇంతవరకు ఖండించలేదు. అలాంటి క్లెయిమ్ లీడర్షిప్ తరఫున చేసుకున్నది అనిల్ అంబానీ పైన కేసు పెట్టలేదు. న్యాయంగా అయితే అలా అంటే ఇప్పుడు మీరు నేను ఏదన్నా చీఫ్ మినిస్టర్ నాకు చెప్పమన్నాడు మీతోని అన్నాం అనుకోండి, కేసు కదా. వెన్ యు ఆర్ ఇన్వోకింగ్ ద నేమ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఇట్ బికమ్స్ అ సీరియస్ క్రైమ్ కదా. ప్రైమ్ మినిస్టర్ నన్ను మీకు చెప్పమన్నాడు అన్నాను అనుకోండి, ఇది తప్పు అవుతుంది కదా. మరి అనిల్ అంబానీ పైన ఎందుకు గవర్నమెంట్ అనిల్ అంబానీ ఈమెయిల్స్ బయటకు వచ్చాక కూడా ఇంతవరకు దాన్ని ఖండించలేదు. ఈవెన్ టుడే ఇది ఫ్యాబ్రికేటెడ్, దీనికి ఏం సంబంధం లేదు అనలేదు. అనిల్ అంబానీ పైన ఏ చర్య లేదు. అసలు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. అక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందువల్ల నేను మోడీ పేరున్న దాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా ఆరోపించడం పూర్తిగా అన్యాయము. అలాంటి మోడీ పేరు ఎక్కడా అభ్యంతరకర రీతిలో లేదు. కానీ హర్దీప్ పూరి, అనిల్ అంబానీల ఎప్స్టీన్ తో ఉన్న కమ్యూనికేషన్ పైన అనుమానాలకు మాత్రం ఆస్కారం ఉంది కనుక ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎందుకంటే ఎప్స్టీన్ తో ఉన్న రిలేషన్స్ అన్ని సెక్స్ రిలేషన్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్స్టీన్ నెట్వర్క్ ఏంటంటే అమ్మాయిల్ని మహిళలు ఉపయోగించుకొని ఆయన పొలిటీషియన్లతో, వరల్డ్ టాప్ పొలిటీషియన్, ఇప్పుడు మీకు ప్రిన్స్ ఆండ్రూస్ అరెస్ట్ అయ్యాడు చూడండి, బ్రిటిష్ రాజకుటుంబం. సో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ఇట్లాంటి టాప్ పీపుల్తో రిలేషన్స్ ఉండేవి. ఆ రిలేషన్స్ కు ప్రాతిపదిక చాలా మంది ఇల్లీగల్ మనీతో రిలేషన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లతో, పొలిటీషియన్లతో, అక్రమ డబ్బుతో రిలేషన్స్ ఉంటాయి, మందుతో రిలేషన్స్ ఉంటాయి. ఫారిన్ లిక్కర్ ఇచ్చి ఒక ఐఎస్ సీనియర్ ఆఫీసర్ కు ఫారిన్ లిక్కర్ బాటిల్ ఇచ్చి పనులు చేయించుకుంటారు. ఎప్స్టీన్ అమ్మాయిలను ఉపయోగించి పనులు చేయించుకున్నాడు. అది కూడా ఒక ఆర్గనైజ్డ్ కార్యక్రమం. ఒక ఐలాండ్ కొనుక్కొని ఐలాండ్ లో ఈ అమ్మాయిలందరినీ పెట్టి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక విమానాల్లో వారిని అక్కడికి పట్టుకపోయడమే కాకుండా వాళ్ళు ఇతర దేశాలకు వెళితే ఈ అమ్మాయిలకు కూడా సరఫరా చేసేవాడు. అంత నీచుడు ఎప్స్టీన్. సో ఆ ఎప్స్టీన్ ఇలా వచ్చిన కాంటాక్ట్స్ ను బిజినెస్, ఫైనాన్షియల్, పొలిటికల్ బ్రోకర్ గా కూడా వివరించేవాడు. సో అందువల్ల ఎప్స్టీన్ తో కమ్యూనికేషన్ హర్దీప్ పూరికున్నా, అనిల్ అంబానీకున్నా అవి సెక్స్ క్రైమ్స్ తో ఉన్నాయని కూడా మనం ఏమి కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఏ దానికి ఉన్నా పొలిటికల్ అండ్ బిజినెస్ రిలేషన్స్ కొరకు ఎప్స్టీన్ తో కమ్యూనికేట్ అయినా కూడా ఎప్స్టీన్ అనుసరించుతున్న విధానం చాలా భయంకరమైన, నేరపూరితమైంది కనుక క్వశ్చనబుల్ అవుతాయి కదా. దీనిపైన కనీసం చర్చ జరగాలి కదా. ఇప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు భారత ప్రభుత్వానికి ఎందుకు హెసిటేషన్ అనేది క్వశ్చన్.